రైతులను ఆదుకునే లక్ష్యంతో దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజీ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. కుర్చేడు మండలం బోదనంపాడు గ్రామంలో ఈరోజు టమోటా రైతులతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. కూరగాయలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే లక్ష్యంతో రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ లక్ష్మి చెప్పుకొచ్చారు. టొమాటో రైతులకి మంచి ధర లేకపోవటం వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రైతుల నుండి నేరుగా టొమాటోలను కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ద్వారా వాటిని రైతు బజార్లకి అమ్మే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి నిర్ణయం వల్ల రైతులకు గిట్టుబాటు ధర ఉండి వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా ఉండేలాగా రైతులకు అండగా ఉండే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా కేంద్ర సహకారంతో ఇప్పుడు MIS మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో అందులో ఉండే ఆపరేషన్ ఛార్జీలను కేంద్రమే భరించి రైతు బజార్కి సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసింది. అక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేసి ఎక్కడైతే టొమాటో కొరత ఉందో ఆ రాష్ట్రాలకు కూడా రైతు బజార్లు, ఆ పట్టణాల్లో ఉన్న రైతు బజార్లకు సరఫరా చేస్తే ఇక్కడ కిలో 8 రూపాయలు వచ్చేలాగా చర్యలు తీసుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసి కిలో 10 నుండి 15 రూపాయలు అందేలాగా రైతులకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా మొన్న మిర్చి పంట రైతులు కూడా ధరలు లేక ఇబ్బంది పడటం, నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ గారితో భేటీ అయ్యి MIS స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఆ 25% ఏదైతే సీలింగ్ ఉంటుందో అది తొలగించి 75% కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవటం, అట్లాగే ఆ గ్యాప్ ఉత్పత్తి ధర ఇంకా మార్కెట్ ధరకి మధ్యలో ఉండేది కూడా కేంద్రం భరించేలాగా ఎప్పుడు కూడా రైతుల అభ్యున్నతి కోసం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. రైతే రాజు అని నమ్మే ప్రభుత్వం. రైతులకు కాను ఏ వర్గ ప్రజలకైనా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలని నమ్మే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. ఈ వంకాయలు టమాటా 2